Hi guys. So coming to 12th and 13th pages. Okay. So సస్పెన్స్ అకౌంట్. సస్పెన్స్ అకౌంట్ అంటే ఏంటంటే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. We create suspense account whenever there is a mismatch in trial balance. Then we the balance debit and credit in trial balance through suspense account. ఆ బ్యాలెన్స్ని ఏం చేస్తామంటే డెబిట్లో కానీ క్రెడిట్లో కానీ అడ్జస్ట్మెంట్ చేస్తాం అనమాట. ఓకే. దెన్ ట్రేడింగ్ అకౌంట్. Trading account it is a statement to find out the gross loss or gross profit. Here we mention direct expenses and direct incomes. సో ఇక్కడ గ్రాస్ లాస్ అనే ఉంది, మీరు ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ అని రాసుకోండి. సో టు ఫైండ్ అవుట్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ అని ఉంటుంది. ఓకే. దెన్ P&L account. P&L account it is a statement which is prepared to know the net profit and net loss. Here we mention indirect expenses and indirect incomes. It presents a summarized view of revenue, income, profit and loss for the particular business accounting period. Okay. Profit and loss account లో మనం నెట్ ప్రాఫిట్ అండ్ ఆర్ నెట్ లాస్ అనేది ఏది వస్తుంది అనేది తెలుసుకోవచ్చు. సో ఇవన్నీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటాయి. ఓకేనా. బ్యాలెన్స్ షీట్ ఇట్ ఈస్ ఏ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ which shows financial statement and current position of the company. A financial report that report provides a list of companies assets and liabilities అండ్ ఓనర్స్ ఈక్విటీ. సో ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో ఏమేమి ఉంటాయి? లయబిలిటీస్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి. అసెట్స్లో కరెంట్ అసెట్స్ ఉంటాయి, ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి. లయబిలిటీస్లో కరెంట్ లయబిలిటీస్ ఉంటాయి, షేర్ హోల్డర్స్ ఈక్విటీ ఉంటుంది. సో షేర్ హోల్డర్ ఈక్విటీస్కి మనం ఏమేమి యాడ్ చేస్తాం, లెస్ చేస్తాం చెప్పండి. ఎస్, షేర్ హోల్డర్స్ ఈక్విటీకి మనం నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ యాడ్ ఆర్ లెస్ చేస్తాం. నెట్ ప్రాఫిట్ అయితే యాడ్ చేస్తాం, నెట్ లాస్ అయితే లెస్ చేస్తాం. ఓకేనా. అండ్ డెబిట్ బ్యాలెన్సెస్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ డెబిట్ బ్యాలెన్సెస్, ఈ రైట్ సైడ్ ఉన్నవన్నీ క్రెడిట్ బ్యాలెన్సెస్. ఫస్ట్ డెబిట్ బ్యాలెన్సెస్ చూద్దాం. సో పర్చేస్ ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ చేసాం అనుకోండి, పర్చేస్ అకౌంట్ అటాక్ట్ బ్యాంక్ అకౌంట్ అని రాస్తాం. సో అప్పుడు పర్చేజ్ అనేది ఈ డెబిట్ సైడ్ వస్తుంది కదా, సో అందుకని చెప్పి డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది దాంట్లో ఇప్పుడు. సో సేల్స్ రిటర్న్స్. సో సేల్స్ రిటర్న్ ఈజ్ నథింగ్ బట్ క్రెడిట్ నోట్. సో ఈ క్రెడిట్ నోట్ కూడా డెబిట్ బ్యాలెన్సే ఉంటుంది. అసెట్స్ ఆల్వేస్ డెబిట్ బ్యాలెన్స్. ఎక్స్పెన్సెస్ డెబిట్ బ్యాలెన్స్. డెటార్స్ డెబిట్ బ్యాలెన్స్. Accounts receivable, bills, discount allowed, drawings, debit balance. Commission paid, interest paid, asset increased, prepaid expenses. These four are also debit balances. Bad debts, depreciation, carriage outwards, carriage inwards, input CGST. ఇక్కడ ఇన్పుట్ CGST మనకి డెబిట్ బ్యాలెన్స్ అంటే అవుట్పుట్ CGST, IGST ఇవన్నీ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయి. ఓకే. ఎక్రూవల్ ఇన్కమ్ డెబిట్ బ్యాలెన్స్, ఎక్రూవల్ ఎక్స్పెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్. సో ఇప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ చూద్దాం. సేల్స్ క్రెడిట్ బ్యాలెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం సేల్స్ చేసామనుకో, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ని డెబిట్ చేస్తాం, సేల్స్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాం. సో అప్పుడు సేల్స్ క్రెడిట్లో ఉంటుంది కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్. ఆ సేల్స్ లెడ్జర్లో మనం చూసుకుంటే కనుక బ్యాలెన్స్ అంతా క్రెడిట్లో ఎక్కువ ఉంటుంది, అందుకని చెప్పి క్రెడిట్ బ్యాలెన్స్. అలాగే పర్చేజ్ రిటర్న్స్లో కూడా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. లయబిలిటీస్, క్రెడిటార్స్, డిస్కౌంట్ రిసీవ్డ్, అకౌంట్స్ పేయబుల్, క్యాపిటల్, కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇన్కమ్స్, లయబిలిటీస్ ఇంక్రీజ్డ్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, లోన్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, అక్యుములేటెడ్ డిప్రిసియేషను, ఇందాక మనం చెప్పుకున్న అవుట్పుట్ CGST, అవుట్పుట్స్ IGST, unearned revenue
ఈజ్ నథింగ్ బట్ డెఫరల్ రెవెన్యూ. ఓకే, ఎక్రోవల్ ఎక్స్పెన్సెస్. సో ఇవన్నీ క్రెడిట్ బ్యాలెన్స్ వస్తాయి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.